టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. భారత సరిహద్దులో అత్యంత ప్రమాదకరమైన చదరంగం మొదలైంది. ఒకవైపు చైనాతో చేతులు కలిపి ఇండియాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పాలకులు భారీ కుట్ర, మరోవైపు చరిత్రలోనే తొలిసారిగా బంగ్లాదేశ్ సామాన్య పౌరుల కోసం నరేంద్ర మోదీ సర్కార్ వేసిన అనూహ్యమైన అడుగు. ఢాకాలో క్యాబినెట్ హోదాతో దినేష్ త్రివేది నియామకం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? తీస్తా నది ప్రాజెక్టు సాక్షిగా చైనాతో బంగ్లాదేశ్ కుదుర్చుకున్న ఆ 13 ఒప్పందాల వెనుక దాగున్న డేంజర్ ప్లాన్ ఏంటి? మన సరిహద్దుల్లో చైనా నిఘా పరికరాలు మోహరిస్తే ఊరుకోవడానికి న్యూఢిల్లీ సిద్ధంగా ఉందా? అస్సలు లేదు. దౌత్యపరంగా దగ్గరవుతూనే బంగ్లాదేశ్ పాలకుల తలపొగురు అణచడానికి, వారిని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడానికి మోదీ సర్కార్ సిద్ధం చేసిన ఆ 2 రహస్య అస్త్రాలేంటి? భారత విదేశాంగ విధానంలో ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ పాలకుల మొండి వైఖరిని పక్కన పెట్టి అక్కడి సాధారణ పౌరుల కోసం మోదీ సర్కార్ తొలిసారిగా ఒక అడుగు వెనక్కి తగ్గింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను మళ్లీ సరైన ట్రాక్లోకి తెచ్చేందుకు న్యూఢిల్లీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఢాకాలో భారత హై కమిషనర్గా ఏకంగా కేబినెట్ హోదా ఉన్న దినేష్ త్రివేదిని నియమించడం ద్వారా బంగ్లాదేశ్తో సంబంధాలకు భారత్ ఎంత ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టం చేసింది. వైద్యం, వ్యాపారం, పర్యాటకం కోసం భారతదేశానికి రావాలనుకునే బంగ్లాదేశ్ ప్రజలకు వీసాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఇరు దేశాల ప్రజల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది. అయితే భారతదేశాన్ని కాదని డ్రాగన్ కంట్రీ చైనా పంచన చేరుతున్న బంగ్లాదేశ్ పాలకులకు ఇది ఒక రకమైన హెచ్చరిక లాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. టార్గెట్ భారత్ అనే లక్ష్యంతో చైనా, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా భారత్కు అత్యంత కీలకమైన తీస్తా సహా పలు నదుల నిర్వహణపై బీజింగ్తో బంగ్లాదేశ్ ఏకంగా 13 ఒప్పందాలు కుదుర్చుకుంది. దక్షిణాసియాలో వ్యూహాత్మక ఆధిక్యం కోసం చైనా ఆడుతున్న ఈ చదరంగంలో బంగ్లాదేశ్ కేవలం ఒక పావుగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా, బంగ్లాదేశ్ కూటమి పన్నుతున్న కుట్రలకు మోదీ సర్కార్ ఏ విధంగా బదులివ్వబోతోందనేదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. దౌత్యపరంగా దగ్గరవుతూనే అవసరమైతే వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడానికి భారత్ దగ్గర 2 పక్కా మార్గాలు సిద్ధంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్ పాలకులు ప్రస్తుత రోజుల్లో పూర్తిగా డ్రాగన్ దేశం వైపే మొగ్గు చూపుతూ భారతదేశానికి సవాల్ విసురుతున్నారు. చైనా నుండి అత్యాధునిక J-10CE యుద్ధ విమానాల కొనుగోలుకు ఢాకా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. తీస్తా నది ప్రాజెక్టుతో పాటు ఇతర నదుల నిర్వహణ కోసం చైనాతో కుదుర్చుకున్న 13 ఒప్పందాలు ఇరు దేశాల మధ్య బంధాన్ని స్పష్టం చేస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నామని బంగ్లాదేశ్ చెప్తున్నా దాని వెనుక అసలు రంగు వేరే ఉంది. ప్రస్తుతం దక్షిణాసియా రాజకీయాల్లో చైనా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ డీల్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా ఇంజనీర్లు, నిపుణులు, అధునాతన నిఘా పరికరాలు మోహరిస్తే అది భారత్కు పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. బంగ్లాదేశ్ పాలకుల వ్యూహాల వెనుక పూర్తిగా చైనా యొక్క భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని స్పష్టమవుతోంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఒక బలమైన వ్యూహాత్మక కూటమిని నిర్మించాలనేదే బీజింగ్ యొక్క అసలు ప్లాన్ అని తెలుస్తోంది. ముఖ్యంగా తారిక్ పవర్లోకి వచ్చిన తర్వాత ఢాకా అధికార కేంద్రం పూర్తిగా చైనా వైపు తిరిగిపోయింది. భారత వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న BNP, జమాతే ఇస్లామీ పార్టీలు అక్కడ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. గతంలో బెంగాల్ సీఎంగా ఉన్న సమయంలో మమతా బెనర్జీ అభ్యంతరాల వల్ల తీస్తా జలాల వివాదం అలాగే ఉండిపోవడాన్ని బంగ్లాదేశ్ తనకు అనుకూలంగా మార్చుకుంది. కానీ చైనా సహాయంతో తీస్తా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని చూస్తే భారత్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని న్యూఢిల్లీ గట్టి సంకేతాలు పంపింది. సరిహద్దు దేశం బంగ్లాదేశ్కు గట్టి బుద్ధి చెప్పడానికి భారతదేశం దగ్గర ప్రస్తుతం 2 అద్భుతమైన మార్గాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు దౌత్యపరంగా దగ్గరవుతూనే మరోవైపు వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. చైనాతో చేతులు కలిపి భారత్ను ఒంటరి చేయాలని చూస్తున్న ఢాకా పాలకులకు తమ దేశ ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన లేనట్టుంది. నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలతో పాటు విద్యుత్ వాణిజ్యం కోసం బంగ్లాదేశ్ పూర్తిగా భారతదేశంపైన ఆధారపడి ఉందని జగమెరిగిన సత్యం.
ఒకవేళ భారత్ కనుక తన సరిహద్దు వాణిజ్యాన్ని, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. చైనా ఇచ్చే అప్పుల ఊబిలో కూరుకుపోయి శ్రీలంక, పాకిస్తాన్ లాగా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. భారత వ్యతిరేక రాజకీయాన్ని నమ్ముకున్న అక్కడి పార్టీలు ప్రజల భవిష్యత్తును చైనా చేతుల్లో పెడుతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించే భారత్ బంగ్లాదేశ్ సాధారణ ప్రజలను ఆకట్టుకునేలా వీసా నిబంధనలను సరళతరం చేసింది. వైద్యం, వ్యాపార నిమిత్తం భారత్కు వచ్చే సామాన్యులకు పెద్దపీట వేస్తూనే పాలకుల తలపొగురు అణచడానికి ఆర్థిక అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. తీస్తా ప్రాజెక్టులోకి చైనా ఇంజనీర్లు అడుగు పెడితే అది భారత భద్రతకు గొడ్డలి పెట్టుగా మారుతుందని రక్షణ శాఖ భావిస్తోంది. అందుకే చైనా, బంగ్లాదేశ్ ఉమ్మడి కుట్రలను తిప్పికొట్టేందుకు మోదీ సర్కార్ అత్యంత రహస్యంగా, పకడ్బందీగా కార్యాచరణ సిద్ధం చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో చైనా అంతకంతకు విస్తరిస్తూ భారతదేశ చుట్టూ వ్యూహాత్మక వలయాన్ని నిర్మించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ను తన వలలో వేసుకుని భారత్కు వ్యతిరేకంగా ఎగదోస్తోంది. తీస్తా సహా అనేక కీలక నదుల నిర్వహణ బాధ్యతలను బీజింగ్ చేతుల్లో పెట్టడం ద్వారా బంగ్లాదేశ్ తన సార్వభౌమత్యాన్ని పరంగా పెట్టింది. ఈ ఒప్పందాల ప్రకారం భారత సరిహద్దుల్లో చైనా నిఘా పరికరాలను ఏర్పాటు చేసే అవకాశం ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తారిక్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం భారతదేశ భద్రతా ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉంది. బీఎన్పీ, జమాతే ఇస్లామీ వంటి తీవ్రవాద అనుకూల శక్తులు భారత వ్యతిరేక భావజాలాన్ని అక్కడ ప్రధాన రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. గతంలో మమతా బెనర్జీ పెట్టిన అభ్యంతరాల వల్ల తీస్తా జలాల పంపిణీ ఆలస్యం కావడం ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచింది. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకోవడానికి చైనా రంగంలోకి దిగి ఏకంగా 13 ప్రాజెక్టులపై సంతకాలు చేయించుకుంది. కానీ బంగ్లాదేశ్ పాలకులు ఒక విషయం మరవకూడదు. వారి దేశానికి అవసరమైన నిత్యావసరాలు, విద్యుత్, వాణిజ్యం పూర్తిగా భారత్ నుంచే వెళ్తున్నాయి. భారతదేశం తలుచుకుంటే బంగ్లాదేశ్ను ఆర్థికంగా ఎటో తీసుకెళ్లగలదు. అలాగే ఒక్క నిర్ణయంతో ఊపిరాడకుండా చేయగలదు. దౌత్యపరంగా సంబంధాలను ట్రాక్లోకి తెస్తూనే చైనా కుట్రలకు గట్టి బదులిచ్చేందుకు మోదీ సర్కార్ ఇప్పటికే అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇండియాను కాదని చైనా వైపు వెళ్తున్న బంగ్లాదేశ్ పాలకులకు బుద్ధి చెప్పేందుకు ప్రధాని మోదీ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. బంగ్లాదేశ్ పాలకుల వైఖరి ఎలా ఉన్నా అక్కడి పౌరుల కోసం భారత్ తన వీసా నిబంధనలను సడలించి పెద్ద మనసు చాటుకుంది. దౌత్య చరిత్రలోనే తొలిసారిగా బంగ్లాదేశ్తో సంబంధాల కోసం కేబినెట్ హోదాతో కూడిన హై కమిషనర్ దినేష్ త్రివేదిని ఢాకాలో నియమించారు. వైద్యం, వ్యాపారం, పర్యాటక రంగాల్లో ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతిరకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు మోదీ. బంగ్లాదేశ్ పాలకుల తల పొగరుకు అక్కడి సామాన్య ప్రజల అవసరాలకు ముడిపెట్టకూడదనేది మోదీ సర్కార్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయినప్పటికీ చైనా నుండి J-10CE యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఢాకా ప్రభుత్వం అడుగులు వేయడం కలకలం రేపుతోంది. తీస్తా నది ప్రాజెక్టును చైనా నిపుణులకు అప్పగిస్తే భారతదేశం దానిని తన సార్వభౌమత్యానికి ముప్పుగా భావిస్తోంది. ఎందుకంటే సరిహద్దులో చైనా సైనిక నిపుణులు లేదా నిఘా పరికరాలు మోహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ఎంతగా చైనా వైపు తిరిగినా ఆ దేశం మనుగడకు అవసరమైన విద్యుత్, నిత్యావసరాల కోసం భారత్ పైన ఆధారపడక తప్పదు. దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటూనే చైనా, బంగ్లాదేశ్ కూటమిని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు భారత్ పూర్తి సన్నద్ధతతో ఉంది. దక్షిణాసియాలో చైనా విసురుతున్న ఈ సవాల్ను మోదీ సర్కార్ ఎలా తిప్పికొడుతుందో చూడటానికి ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. చైనా పన్నుతున్న అప్పుల వ్యూహంలో బంగ్లాదేశ్ పాలకులు బందీలుగా మారుతున్నారా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకవైపు తీస్తా నది ప్రాజెక్టును డ్రాగన్ కు అప్పగించి భారత సరిహద్దుల్లో నిఘా పెట్టాలని చూస్తున్నా భారత్ మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బంగ్లాదేశ్ పాలకుల తల పొగురు ఎలా ఉన్నా అక్కడి సామాన్య ప్రజలకు వీసాలు ఇస్తూనే మరోవైపు ఢాకా పాలకుల ఊపిరి నిలిపే నిత్యావసరాలు, విద్యుత్, వాణిజ్యంపై భారత్ గట్టి పట్టు సాధించింది. చైనా ఇంజనీర్లు గనుక మన సరిహద్దుల్లో మోహరిస్తే బంగ్లాదేశ్ ను ఆర్థికంగా ఎలా దెబ్బకొట్టాలో మోదీ సర్కార్ కు బాగా తెలుసు. మరి డ్రాగన్ దేశం విసురుతున్న ఈ సవాల్ను న్యూఢిల్లీ ఏ క్షణంలో ఎలా తిప్పికొడుతుందో చూడాలి.